నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా ప్రత్యేకంగా విజయవాడ కార్పొరేటర్లకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో చేసిన ప్రసంగం ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఉందని చెప్పని ఆ పార్టీల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా దానికైనా జగన్ 2 అంటూ ఒక కొత్త క్యాప్షన్ కూడా ఒకటి పెట్టి రాబోయే కాలంలో జగన్ 2 ఎలా ఉంటాడో చూస్తారు అనేదాన్ని ఒక పరోక్షమైనటువంటి ఒక హెచ్చరిక ప్రతిపక్ష అంటే తన విపక్షమైనటువంటి అధికార కూటమికి కూడా ఒక హెచ్చరిక చేశారు. ఏమని అంటే, ఇంతకంటే మహా అయితే ఏం చేస్తారు మీరు? కార్యకర్తల మీద కేసులు పెడితే ప్రతి కేసుకి సంబంధించి ప్రైవేటు కేసులు పెడతాం అంటే ఎక్కడ యాక్షన్ ఉంటుందో అక్కడ రియాక్షన్ ఉంటుందని చెప్పని, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత కష్టాలు ఉంటాయి, తట్టుకోవాలి, దానికి నేనే ఉదాహరణ అంటూ కూడా ఆయన చెప్పారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఇంకొక పాయింట్ ఆయన మాట్లాడింది చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇన్ని కష్టాలు ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా నిటారుగా నిలబడినటువంటి కార్యకర్తలకి నా శాల్యూట్స్ అన్న తరహాలో వాళ్ళని అభినందించినటువంటి తీరు వాళ్ళల్లో ఒక స్ఫూర్తి నింపిందని చెప్పాలి. అంటూనే ఎస్, పరిపాలనా వ్యవహారాల్లో ఏదో కొంత చేయాలి, మేలు చేయాలనే దీంతో కార్యకర్తలను విస్మరించాననే దాన్ని తిరిగి మళ్ళీ రెండోసారి మరింత బలంగా, గతంలో కూడా దీన్ని ఒక పాసింగ్ రిమార్క్ లాగా చెప్పారు కానీ ఈసారి కాస్త బలంగా స్ట్రెస్ ఇచ్చి చెప్పాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, కార్యకర్తలకి అన్యాయం జరిగిందనేటువంటి దాన్ని తను గుర్తించానని, తను రియలైజ్ అయ్యానని, భవిష్యత్తులో అలా జరగదు, ఖచ్చితంగా కార్యకర్తలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేటువంటిది చెప్తూనే తిరిగి మళ్ళా రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అధికారం మాదే అని చెప్పని మళ్ళీ అనడం అనేది ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం అనడానికి వీల్లేదు. కానీ ఒక మొత్తంగా పరిస్థితులన్నీ కూడా అసెస్ చేసుకున్న తర్వాత చెప్పిన మాటగానే చూడాలి. అయితే ప్రతిఘటన అనేది ఎలా ఉంటుంది, ఆయన జగన్ 2 ఎలా ఉంటాడో చూస్తారు అన్నారు. అంటే దీని మీదే ఇప్పుడు అంచనాలు ఉన్నాయి, ఎలా ఉంటుందని. ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి లోకేష్ ఒక ఎద్దేవా చేస్తా దీని మీద కామెంట్ కూడా చేశారు. వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ దీని మీద కూడా డెఫినెట్గా కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏమిటి ప్రతిఘటన ఎలా ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే, ఒకవైపు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తూనే ఎక్కడికక్కడ జిల్లాల వారీగా కేడర్ని ముందు ప్రోధి చేసుకోవటం, ఆ కేడర్లో కూడా నిటారుగా నిలబడిన సైనికులు లాంటి వాళ్ళని, అది అక్కడ ప్రధానమైన అంశం. అయితే ఒక విషయం ఇక్కడ ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి పొరపాట్లలో ప్రధానమైనటువంటిది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అని, రీజనల్ ఈక్వేషన్స్ అని, ఇంకా అదని ఇదని చాలామంది చెత్తకి అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా ఆయన అందలం ఎక్కించి పదవులు ఇచ్చిన మాట అయితే వాస్తవం. దీని మీదే చాలామంది కార్యకర్తలు మాకేమీ చేయకపోయినా సరే మరి ఇదేంటి ఇంత దారుణంగానే నిరుత్సాహపడి కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బహిరంగంగా. అది తన దాకా వెళ్ళిందా లేదో తెలియదు కానీ మొత్తంగా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తన దృష్టికి వచ్చాయి కాబట్టి వాటన్నిటిని రివైజ్ చేసుకొని ఈసారి ఎవరైతే ఒక మిలిటెంట్ ఫోర్స్గా కష్టాలని తట్టుకొని నిలబడగలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళనే ఈసారి తన పార్టీకి సంబంధించినటువంటి విశ్వసనీయంగా, విశ్వాసపాత్రులుగా, విశ్వసించేటువంటి వారుగా వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇది ఇవ్వాలనేది. అయితే ఈ క్రమంలో మళ్ళీ ఈ ప్రకటన తర్వాత డెఫినెట్గా ఇక్కడ అసెస్ చేయాల్సింది ఏంటంటే, మళ్ళా ఇంకొక సెకండ్ ఫేజు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అమలు కావచ్చు, మరికొంతమందిని వేధింపులకు గురి చేయొచ్చు, మరికొంత మీద అక్రమ కేసులు బనాయించేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ చేతిలో అస్త్రాలన్నీ కూడా ఇవే అనేది తెలిసిపోయింది. కాబట్టి ప్రత్యర్థి ఎలా దెబ్బ కొడతాడు అని తెలిసినప్పుడు దాన్ని కాచుకోవటం అనేటువంటిది చాలా ఈజీ. స్టార్టింగ్లో ఏమైందంటే, వరుస దాడులతో వైసీపీ శ్రేణులు కకావికలైపోయారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయనే చెప్పారు, ఏముంటుంది మహా అయితే కొంతమంది మీద దౌర్జన్యం చేస్తారు, కొంతమంది మీద అక్రమ కేసులు పెడతారు, వీటన్నిటినీ కూడా మేము డెఫినెట్గా లెక్క కట్టండి, మీరు బదలా ఇస్తామని చెప్పని అన్నారు. ప్రతి మనిషికి కూడా డెఫినెట్గా ఒక అవకాశం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంతకు మించి పెద్ద ఏమి ఉండదు. అంటే ఇప్పటివరకు ఆడింది ఒక డిఫెన్స్ గేమ్ అనేదాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఈసారి డిఫెన్స్ గేమ్ కాదు, డిఫెన్స్ నుంచి అఫెన్స్కి వెళ్తాము, దట్ ఈస్ కాల్డ్ నెంబర్ 2 అనేదాన్ని
చెప్పకనే చెప్పారు. ఇది ఇక్కడ గమనించాల్సింది. మరి దీనికి ఈ ప్రతిఘటన ఎలా ఉంటుందంటే రెండంచెల వ్యవహారంగా దీన్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ఏమిటి అన్నట్లయితే, ఒకటి ఇక్కడ వైసీపీని అణిచివేసేటువంటి ధోరణిలో ప్లాన్లో వాళ్ళ మీద దాడులు చేయటం, అక్రమ కేసులు బనాయించడం అవి చేస్తూ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. దాని ద్వారా పార్టీ నిర్వీర్యం అవుతుంది. కానీ పరిపాలన సజావుగా సాగాలిగా. పరిపాలన జనరంజకంగా ఉంటే వీళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. కానీ పరిపాలన అనేటువంటిది దాదాపు సంవత్సరం పూర్తి కాకముందే జనంలో తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి మొదలైంది. ఇంత మెజారిటీ ఉన్నా కూడా ఒక అసంతృప్తి అనేటువంటిది మొదలైంది. ఒక అలజడి చెలరేగుతున్న పరిస్థితి. ఈ అసంతృప్తి అలజడిగా మారి జనాల్లో ఆందోళనకు దారితీసే పరిస్థితి ఇప్పుడు మనం చూసాం. ఏజెన్సీ ఏరియాలో అక్కడ వాళ్ళంతా కూడా ఒక బంద్కి పిలిపించిన పరిస్థితి చూసాం మనం. సో అక్కడ ఏజెన్సీ ప్రాంతం నుంచి కొంచెం యువతలకు వస్తే విశాఖపట్నంలో ఆల్రెడీ విశాఖ ఉక్కు సంబంధం కానీ మిగతాయి కానీ అక్కడ ఒక అన్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అయింది. అక్కడి నుంచి గోదావరి జిల్లాలకు వచ్చినట్లయితే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవే అనేటువంటిది అక్కడ జనంలో ఒక ఇది మొదలైనటువంటి పరిస్థితి. సో ఆ విధంగా క్రమక్రమంగా అనంతపురం వరకు కనుక వెళ్ళినట్లయితే తిరుపతిలో సాక్షాత్తు చూస్తున్నాం. ఇవన్నీ అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఒక అన్రెస్ట్ అనేటువంటిది కర్నూలుకి సంబంధించి మరొక సమస్య. ఇలా ఎక్కడ చూసినా కూడా జనంలో ఒక అసంతృప్తి అనేటువంటిది మొదలైంది. ఈ అసంతృప్తి ద్వారా ఏ ప్రామిసెస్ అయితే వాళ్ళు బ్రీచ్ చేశారో ఆ బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్కి సంబంధించి ఒకవైపు ఉద్యమిస్తూనే మరొక వైపు పార్టీకి ఒక బలమైనటువంటి సైనిక శక్తుల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ప్రతిఘటన. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గతంలో వైసీపీ పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఎవరికాళ్ళు చెట్టుకోగళ్ళు పట్టుకోళ్ళు పారిపోయాడు. కానీ చాలా చోట్ల తిరుపతి దగ్గర నుంచి గుంటూరు దగ్గర నుంచి తీసుకున్నట్లయితే గెలుపోటముల సంగతి పక్కన పెట్టినట్టయితే ఒక ప్రతిఘటన అనేటువంటిది అయితే మొదలైంది. ఈ ప్రతిఘటన మరింత బలోపేతం అయ్యేటువంటి దిశలో దీన్ని ముందుకి తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే పార్టీ ఇంక మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్లాగే మరొక వైపు పబ్లిక్ ఇష్యూస్ మీద కూడా మనం ఫైట్ చేస్తూ వెళ్ళాలని ఈ రెండంచెల వ్యూహానికి ప్లాన్ చేస్తూ దానికి గాను పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి, జనాన్ని మళ్ళీ తిరిగి తన వైపు ఆ నమ్మకాన్ని మరింత ప్రోధి చేసుకోవడానికి జనంలోకి వెళ్ళడం కోసం అని చెప్పని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి బహుశా ప్రెస్ మీట్ అనేటువంటిది ఒక ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాలు కొంత వెల్లడి కావచ్చు, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి కొన్ని డిస్క్లోజ్ చేయకపోవచ్చు. ఏది ఏమైనా కూడా ఏంటంటే కొంత పదును పెడుతున్నాడు తన వ్యవహార శైలికి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఈ మాటల్లో స్పష్టమైంది. కాబట్టి ఈలోపు ఇక ఈ ఆయారాం గయారాంల గురించి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఏంటంటే పార్టీలోంచి వెళ్ళిపోతాం అన్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బతిమలాడి వెనక్కి అయితే తీసుకురాడు. తన వ్యవహార శైలి మొదటి నుంచి కూడా అంతే. కాబట్టి కొత్త రక్తాన్ని ఎక్కించుకోవటం, తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజుకి కూడా ఆ క్రేజ్ అయితే ఉంది. డెఫినెట్గా ఆ క్రేజ్ లేకపోతే జనం అసలు ఎవరు తను పట్టించుకునే స్థితిలో ఉంటే మొదటి నుంచి వాళ్ళని ప్రోధి చేసుకోవడం కష్టం అవుతుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా తనకంటూ అభిమానులు, తనకంటూ ఒక క్రేజ్ అనేది ఉంది. కాబట్టి ఆ క్రేజ్ నుంచి మళ్ళీ తను గేమ్ ఆడే క్రీజ్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేయర్స్ని అద్భుతమైనటువంటి ప్లేయర్స్గా తీర్చిదిద్దాలనేటువంటిదే వ్యూహం. సో దిస్ ఈజ్ కాల్డ్ బహుశా జగన్ 2 అనుకోవచ్చు. అయితే దీనికి ఇప్పటికిప్పుడే రేపటి నుంచి ఆయన ప్రకటన చేశాడు కాబట్టి అగ్రెసివ్గా వెళ్తాడని కాదు, ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ వెళ్ళాలనేది వీళ్ళ వ్యూహంగా మనకి తెలుస్తూ ఉంది. సో చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందనేటువంటిది. అయితే ఇప్పటికే అన్యాయంగా అకారణంగా నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మరి ఏ విధంగా ఈయన దారి చూపిస్తాడనేది కూడా మనం వేచి చూడాలి. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. థ్యాంక్ యూ.